లేకపోతే 16 కోట్లేమో వాళ్ళేమో పన్ను కట్టాలి, మాకు కడతలేదు. ఈ పేపర్ మిల్ ఉంచాలన్నా మూసేయాలన్నా, ఒక ఇండస్ట్రీని ఉంచాలన్నా మూసేయాలన్నా మార్వడి గడంట. వైఎస్ఆర్ ఉండి వైఎస్ఆర్ పార్టీలో కూర్చి మాట వెళ్ళి ఏం పీకారు, మా మీద కామెంట్ చేశాం. నేను విడిచిపెట్టానని అనుకోకు, కామెంట్లకి పనిష్మెంట్ ఉంటుంది ఎప్పటికైనా సరే. సరే అది మీకు వస్తాయి సమాధానాలు రెడీ పెట్టుకోండి. డ్యూటీకి వెళ్తున్నావా? విర్రబీగిపోయారు 5 ఏళ్ళు. నా తొక్కలో కూడా భరత్ గారు ఇప్పుడు ఏమంటాడు, తొక్కలో కూడా భరత్ గారు అండి ఏం చేయగలరు, మొత్తం నాశనం చేశారు పేపర్. అప్పుడున్న పరిస్థితుల్లో తెలుసు నువ్వు ఎందుకు వెళ్ళావు నాకు తెలుసులేవయ్యా బాబు. ఇప్పుడు రాజయ్య మనల్ని ఇది చేస్తారు కదండి. బుచ్చి చౌదరి సలహా మీద బుచ్చయ్య చౌదరి సలహా మీద వెళ్ళాడు. ఏం చేస్తాడు బుచ్చయ్య చౌదరి ఏం చేస్తాడు? వైఎస్ఆర్ దొంగ ఉంది ఇక్కడ మొత్తానికి. దాన్ని మా యోగ నిద్రలో పోయింది, అది 10 ఏళ్ళు అయినా లేవదు ఇక్కడ. కానీ మిమ్మల్ని అంత తేలిగ్గా ఇచ్చి పెడతామని అనుకోకండి. ఆ రోజు నువ్వు హెచ్చరిక మా మీద ప్రెస్ మీట్లు పెట్టావు. నువ్వు ఏమనుకుని పెట్టావు? నీ తాగత ఏంటి, నువ్వేంటి? నీ తాహత అంటే అతను ఎమ్మెల్యే, అందుకనే నీ ఇల్లు ఎక్కడో వాళ్ళ తాతగారు 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు, ఆయనది అది తాహత. మరి ఇంత దారుణంగా బెదిరింపులు చేస్తూ ఉన్నాడు. మళ్ళీ అది చెప్తున్నాడు అది ఫేక్ అని చెప్తున్నారు. ఇప్పుడు మావాడు ప్రవీణ్ కూడా ఛాలెంజ్ చేశాడు, పాలిగ్రఫీ టెస్ట్కి సిద్ధమా అని. ఏమండి అప్పారావు గారు, ఆయన పాలిగ్రఫీ టెస్ట్కి సిద్ధంగా ఉన్నాడు. అంటే పాలిగ్రఫీ అంటే లై డిటెక్టర్, మీరు సిద్ధమా అని అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు మీరేదో తీసుకుని వచ్చి ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఏదో పెట్టారని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆయన గొంతేమో, ప్రవీణ్ గొంతేమో కంచుకంఠం. ఆ గొంతు ఎవరైనా ఈజీగా ఐడెంటిఫై చేసేస్తారు. దాన్ని ఏదో ఒక మిమిక్రీ ఆర్టిస్ట్తో చేయించారని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇది క్లియర్ కట్గా ఒక ఫోన్కి వచ్చింది, ఆ ఫోన్ నెంబర్తో పాటు క్లియర్గా రికార్డ్ అయ్యి ఉంది. ఆ రికార్డ్ అయ్యింది ప్రజల ముందు పెడతా ఉన్నాం. మరి ఇంత దారుణం ఇది ఈయనకేం కొత్త ఏం కాదు. గతంలో కూడా ఒక వాలంటీర్ అమ్మాయిని కూడా ఏ స్థాయిలో బెదిరించాడో మన అందరం కూడా చూసాం. మొన్నటికి లాస్ట్ టైం ఇక్కడ మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర కూడా అక్కడ కూడా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడాడు. అవి కూడా వీడియోలు తీస్తున్నాం. ఇవన్నీ ప్రజల ముందు పెడతాం, ప్రజలు నిర్ణయించండి. ఇప్పుడు వీళ్ళని ఎంత గొప్పవాళ్ళని మనం ఎందుకు ఎన్నుకున్నాం? ఇప్పుడు నేను చేసిన తప్పేంటి అని అడుగుతున్నా. నేను ఇవాళ ప్రజలకి మంచి చేసి ఇగో పలానా నేను ఇది చేశానని ప్రజల ముందు నేను పెట్టాను. ఇప్పుడు నా మీద రకరకాల మాటలు చెప్తా ఉన్నారు. నాకు ఒకటి అర్థం కావట్లే. రాజమండ్రిలో నాకు తెలిసి ఒక 7-8 వేల మంది వ్యాపారస్తులు ఉంటారని నేను అనుకుంటున్నా, లేకపోతే 10,000 మంది ఉంటారని అనుకుంటున్నా. 10,000 మంది వ్యాపారస్తుల్లో ఏ ఒక్క వ్యాపారస్తుడైనా నేను ఇబ్బందిని పెట్టిన సందర్భం ఒక్కటైనా ఉందా? ఇంకా వ్యాపారస్తులకు మంచి చేశాను. ఎక్కడ కావాల్సితే అక్కడ రోడ్లు వేసాము. ఎక్కడ రాజమండ్రిని ఒక అందమైన నగరం కింద తీర్చిదిద్దాను. మీరు ప్రతి వ్యాపారస్తుడిని కారులో ఈ చిట్ ఫండ్లు అప్లికేషన్లు పట్టుకుని తిరుగుతున్నారంట. ఓ 15-20 అప్లికేషన్లు, 40% పెరిగిందంట. ఎందుకు పెరుగుతుందండి? అంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రాగానే హెరిటేజ్ కంపెనీ ఒక 500 కోట్లు ఎంతో పెరిగిపోయింది కదా, ఆ తరహాలో మీది పెరిగిపోయిందా?